Hi, good evening. Hi, good evening, everyone. Welcome to Be Invest. నా పేరు దీపిక. సో ఈరోజు మనం ఫ్రాక్షన్ ఓనర్షిప్ ఆపర్చునిటీ ఇన్ రియల్ ఎస్టేట్లో నేను మోకిలా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మహేష్ గారు. సో ఆల్రెడీ మేము 2 సెషన్స్ చేసాము, 2 to 3 సెషన్స్. సో వీ హ్యావ్ లిమిటెడ్ స్లాట్స్. సో దీని గురించి మహేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవర్ టు మహేష్ గారు. Yeah. Hello Andy, this is Mahesh Koneru. So today I'm handling the session on fractional ownership in real estate in Mokila area. So first thing first, what is fractional ownership? అంటే fractional ownership అంటే ఏంటి? సో fractional ownership అంటే సింపుల్ గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక అసెట్ ని పర్చేస్ చేయటం ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అంటారు. సో దీనిలో ఏంటంటే కండిషన్స్, ఒక గ్రూప్, ఈ సినారియోలో 6 పీపుల్ గ్రూప్, మన క్లయింట్స్ అంతా 6 పీపుల్ కలిసి ఒక కలెక్టివ్గా ఒక స్టాండర్డ్ ఎసెట్ పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత 4 ఇయర్స్ ఆ ఎసెట్ని హోల్డ్ చేస్తారు. సో 4 ఇయర్స్ హోల్డ్ చేసిన తర్వాత 4 ఇయర్స్ తర్వాత దాన్ని మార్కెట్లో ఆ రోజు ప్రైస్కి రీసేల్ చేసి ఎవరి ఇన్వెస్ట్మెంట్ షేర్ ప్రకారం వాళ్ళు మనీ అనేది రిటర్న్ తీసుకుంటారు. సో సింపుల్గా ఏంటంటే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒక అసెట్ కొని ఒక లాకిన్ టైం పీరియడ్ హోల్డ్ చేసుకొని లాకిన్ తర్వాత రీసేల్ చేసి మనం అమౌంట్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాం. సో ఫ్రాక్షనల్ ఓనర్షిప్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మనకు వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే లో టికెట్ సైజెస్తో ప్రాబ్లం ఏంటంటే నియర్లీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్స్ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే అరౌండ్ ఒక 15 lakhs రూపీస్ టికెట్ తోటి 15 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ నుంచి 30 కిలోమీటర్స్ బయటకు వెళ్తే కూడా మనకి దొరికే పరిస్థితి లేవు. సో ఇంత ఫార్ అసెట్ కొనుక్కుంటే ప్రాబ్లం ఏంటంటే అది హెచ్ఎండిఏ జోన్లో ఉండదు, డిటిసి జోన్లోకి వస్తుంది. దీపిక, కెన్ యూ మ్యూట్ ఆల్? ఓకే, సారీ. సో బాగా దూరం ఉన్న ఎసెట్ కొనుక్కుంటే ప్రాబ్లం ఏంటంటే దాని ఒకటి సో బాగా దూరంగా ఉన్న అసెట్ కొనుక్కుంటే ప్రాబ్లం ఏంటంటే వాటిని మనం రేపు ఒక అంటే ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ సదాశివపేట ఆ బెల్ట్లో మనకి మార్కెట్ నడుస్తుంది. సో సదాశివపేట ఆ ఏరియాకి వెళ్ళి ఒక 150 స్క్వేర్ యార్డ్స్ అలా కొన్నా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదా ఆ ఏరియాలో డెవలప్మెంట్ రావాలంటే కూడా ఒక 20 years 30 years అలా పడుతుంది. సో చాలా మంది ఏం చెప్తున్నారంటే మీరు ఒక జనరేషన్ వదిలిపెట్టేసేయండి, ఇన్వెస్ట్ చేసి ఒక జనరేషన్ పాటు మీ రియల్ ఎస్టేట్ అసెట్ని వదిలిపెట్టేయండి అనే ట్యాగ్ లైన్తో మార్కెట్లో సేల్ చేస్తున్నారు. దానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే సో అంత దూరాన్ని ఇన్వెస్ట్ చేస్తే మనం ఇమీడియట్గా అట్లీస్ట్ కొంత ఒక పాయింట్ టాంజిబుల్ టైం లైన్లో మనము రిటర్న్స్ అనేది చూడలేకపోతున్నాం. సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసెట్ ప్రొటెక్ట్ చేసుకోవడం. సో ఈ అసెట్ అనేది మోస్ట్లీ ఫార్ అసెట్స్కి బ్యాంక్ లోన్స్ రావు, అంత క్లీన్గా ఉండవు, డిటిసిపి స్క్రీనింగ్ అనేది కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది మనకి. రిటర్న్స్ కూడా ఒకసారి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ, మార్కెట్లో చాలామంది సేల్ చేస్తుంటారు, చాలా ఈజీగా ఎంటర్ అవుతాం. బట్ ఎగ్జిట్ అనేది విల్ బి వెరీ టఫెస్ట్. సో అందుకు
సో, ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ జేయడానికి అంటే చిన్న టికెట్ హోల్డర్ ఒక 15,00,000 లోపు ఉన్న ఇన్వెస్టర్‌కి హై వాల్యూ అసెట్ కొనడం అనేది పాసిబుల్ కాదు. హై వాల్యూ అసెట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అవి వెరీ నియర్ టైమ్‌లైన్‌లో డెవలప్ అయ్యేలా ఉంటాయి. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెవలప్ అయ్యే లొకేషన్‌లో ఇన్వెస్ట్ చేయాలంటేనేమో టూ మచ్ కాస్ట్ ఉంటది. అరౌండ్ 1,80,00,000 80,00,000 ఇలా ఇన్వెస్ట్ చేయాలి. సో, ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి దాన్ని ఒక గ్రూప్‌తో ఇన్వెస్ట్ చేసి ఒక టైమ్ లైన్ వరకు హోల్డ్ చేసుకొని రీసేల్ చేసుకుంటే సేఫ్, సెక్యూర్డ్, క్వాలిటీ అండ్ వెరీ నియర్ ఫ్యూచర్‌లో డెవలప్ అయ్యే అసెట్‌ని మనం కొనొచ్చు. సో, అందుకు మనకున్న ప్లాట్‌ఫార్మ్ బట్టి మనం ఆహ్, హ్మ్. సో, మన ప్లాట్‌ఫార్మ్‌లో విత్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, సో, 4 ఇయర్స్ హోల్డ్ చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళని క్లబ్ చేసి ఎవ్రీ 6 పీపుల్ ఒక ప్లాట్ లెక్క మనం పర్చేజ్ చేసుకుంటూ ఎళ్తున్నాము. సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్. ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి ఎందుకెళ్తున్నామనే రీజన్స్. నెక్స్ట్. సో, ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో బీ ఇన్వెస్ట్ రోల్ ఏంటంటే, వి విల్ మేక్ ష్యూర్ ఎవ్రీ 6 మంత్స్‌కొకసారి మీ సైట్‌కి మా పర్సన్ వెళ్లి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి కంటిన్యూయస్ సపోర్ట్ ఉంటదనమాట. ఫోటోస్ కానివ్వండి, వీడియోస్ కానియండి, ఆ ఏరియాలో మీకు జరిగే అప్డేట్స్ కానివ్వండి, కొత్తగా లొకాలిటీలో వస్తున్న ప్రాజెక్ట్స్, డెవలప్‌మెంట్స్ మీద ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూయస్ సప్లై ఉంటది. నెక్స్ట్ ఈ ప్రాపర్టీ మానిటరింగ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 4 ఇయర్స్ లాక్ ఇన్ తర్వాత రీసేల్ చేసుకోవడానికి ఆహ్, సపోర్ట్ అనేది బీ ఇన్వెస్ట్ నుంచి ఉంటుంది. సో, బీ ఇన్వెస్ట్ సైడ్‌గా ఆల్‌మోస్ట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ అనేది బీ ఇన్వెస్ట్ చూస్తది. సో, ఇన్వెస్టర్స్‌గా గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ అయిపోయిన తర్వాత ప్లాట్ గ్రూప్ 6 పీపుల్ మీద జాయింట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటుంది. సో, 4 ఇయర్స్ పక్కన పెట్టేస్తాము. 4 ఇయర్స్ తర్వాత మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది 80% - 120% మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మార్కెట్. సో, ఇది ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌కి బేసిక్‌గా ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ లొకేషన్. సో, లొకేషన్ వైస్‌గా నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మనకి బాగా డెవలప్ అయ్యే లొకేషన్‌ని ఆహ్, సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలనేది స్ట్రాటజీ. సో, దానికోసము ఈ మోకిలా బెల్ట్‌ని ఐడెంటిఫై చేసుకొని కాన్సంట్రేటెడ్‌గా లాస్ట్ 1 ఇయర్ నుంచి మోకిలా బెల్ట్‌లో కంటిన్యూయస్‌గా అసెట్స్ అనేది అక్వైర్ చేస్తున్నాం. అన్నీ కూడా ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లోనే అక్వైర్ చేస్తున్నాము. సో, యాస్ ఆఫ్ నౌ ఒకసారి లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో, ఇప్పుడు ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్న ఆహ్, లొకేషన్ చూస్తే బేసిక్‌గా ఇది హైదరాబాద్ వెస్ట్ పార్ట్ అండి. వెస్ట్ పార్ట్ అంటే ఐటీ అనేది ఎక్కువగా మనకి వెస్ట్ పార్ట్‌లో ఆహ్, ఉంది హైదరాబాద్‌లో. సో, మన బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ గూడా ఈ బెల్ట్‌లో కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఈ బెల్ట్‌ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే, ఈ నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ నుంచి గచ్చిబౌలి, కొల్లూరు, పటాన్‌చెరు ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్‌కి యాక్సెస్‌గా ఈ నార్సింగి నుంచి మోకిలా మీదుగా శంకర్పల్లి వెళ్ళే రోడ్డు ఒక సైడు. అట్లాగే పటాన్‌చెరు, బానూరు మీదుగా శంకర్పల్లి వెళ్ళే రోడ్ ఒక సైడు. ఈ బ్లూ కలర్ టెర్మినాలజీలో. సో, ఈ పర్టిక్యులర్ ఏరియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ రెడ్ లైన్ యువతల ఉన్నదంతా 1110. 1110 అంటే ఈ ఉస్మాన్ నగర్ అండ్ ఈ గండిపేట ఈ 2 లేక్స్‌కి సో, వాటర్ పొల్యూట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక 83 విలేజెస్‌లో ఎటువంటి కన్‌స్ట్రక్షన్స్ చేయకూడదని ఒక జీవో ఉంది. సో, ఈ రిస్ట్రిక్షన్స్ వల్ల మీకు డెవలప్‌మెంట్ అనేది ఈ బెల్ట్‌లోనే వచ్చే అవకాశం ఉంది. ఈ బెల్ట్ ఫిల్ అయ్యాకే శంకరపల్లి దాటి బయటికెళ్ళే పరిస్థితులున్నాయి. సో, ఒక్కసారి డీటెయిల్‌గా చూస్తే ఐటీ అనేది గచ్చిబౌలిని మనం ఐటీకి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే దాన్ని ఐటీకి మనం ఒక సెంటర్ పాయింట్‌గా మనం కన్సిడర్ చేస్తాం. సో, ఇది విప్రో సర్కిల్. సో, విప్రో సర్కిల్ ఈ పాయింట్ నుంచి తీసుకుంటే ఇది ఎగ్జిట్ నంబర్ 1. ఎగ్జిట్ నంబర్ 1 నుంచి మన కనెక్టివిటీస్ వైస్‌గా తీసుకుంటే ఒక 10 మినిట్స్‌లో ఎగ్జిట్ 2 రీచ్ కావచ్చు. ఈ ఈ రోడ్స్ అనేవేంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్.
సో ఒక 10 మినిట్స్‌లో ఇక్కడ రీచ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి 10 మినిట్స్‌లో మన సైట్‌కి రీచ్ అవ్వచ్చు. సో ఓవరాల్‌గా ఏంటంటే 30 మినిట్స్ మ్యాక్స్‌లో మనం మన సైట్‌కి రీచ్ కావచ్చు. అంటే మన సైట్ బానూరులో ఉంది. సో ఇంకో డైరెక్షన్ తీసుకుంటే ఇటు నార్సింగి, శంకరపల్లి మీదుగా మొకిలా నుంచి కూడా రావచ్చు. సో ఓవరాల్‌గా 2 రూట్స్ ఉన్నాయి. సో ఈ ఐటీ సిటీకి ఈ నరకరాంగూడలో ఇప్పుడు ఈ రెడ్ కలర్ మార్కింగ్ అనేది నియోపోలిస్. సో నియోపోలిస్ అనేదేంటంటే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా అయితే ఒక ఐటీ సెజో, నియోపోలిస్ అనేది కూడా ఒక మల్టీ యూజ్ సెల్స్. అంటే ఇందులో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ 2 ఉన్నాయి. ఈ పర్టిక్యులర్ దాంట్లో మీరు డీటెయిల్‌గా చూస్తే ఇక్కడ మై హోమ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ పార్క్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో 2 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కమర్షియల్ స్పేస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇందులో నియర్లీ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఈ నియోపోలిస్‌లో లాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఐటీ సెగ్మెంట్‌లో వర్క్ చేస్తారు. సో వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళకి యాక్సెసిబుల్‌గా హౌసింగ్ డిమాండ్ అనేది ఆహ్, హ్మ్. ప్యారలల్‌గా హౌసింగ్ డిమాండ్ అనేది నెక్స్ట్ 5 ఇయర్స్‌లో వస్తది. సో దీనికి నియరెస్ట్ అప్రోచబుల్ ప్లేసెస్ తీసుకుంటే ఒకటి కొల్లూరు ఎగ్జిట్, 2 మోకిలా. సో మోకిలా తీసుకుంటే మీకు మోకిలాలో ఆల్రెడీ విల్లాస్ అనేవి ఉన్నాయి. రెసిడెన్షియల్ లేఔట్స్ కూడా ఉన్నాయి. సో మోకిలాలో ప్లాట్ కొనాలి అంటే పర్ స్క్వేర్ యార్డ్ 60,000 నుంచి స్టార్ట్ అయ్యి 80,000 వరకు ఉన్నాయి. అంటే ఓన్లీ అపర్ణ వెస్టర్న్ మిడోస్‌లో 75, 80,000 నడుస్తుంది. రెస్ట్ ఆఫ్ మోకిలా 60,000 నుంచి 70,000 మధ్యలో మనకు మోకిలాలో దొరుకుతున్నాయి. సో మన పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వచ్చేసి లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది. సో లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇందులో మనం వచ్చేసరికి 5 ప్లాట్లు తీసుకుంటున్నాము. 246 స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క ప్లాట్. సో ఈచ్ ప్లాట్‌కి గ్రూప్ ఆఫ్ 6 పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ పర్టిక్యులర్ లొకేషన్ చూసుకుంటే నియోపోలిస్ నుంచి వచ్చే ఎంప్లాయీస్‌కి మాక్స్ 30 మినిట్స్ డిస్టెన్స్‌లో ఇదుంది. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ తీసుకుంటే ఈ సెలబ్రిటీ విల్లాస్ అనేవి ఆల్రెడీ ఇక్కడ కన్‌స్ట్రక్ట్ అయ్యున్నాయి. ఇక్కడ ఈ ఈ విల్లాస్‌లో పీపుల్ ఉన్నారు. ఈ పర్టిక్యులర్ లేఅవుట్‌లో పర్ స్క్వేర్ యార్డ్ 40,000 అలా నడుస్తుంది. 45,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ నడుస్తుంది. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ సైట్‌లో డీఎస్ఆర్ అని ఒక బిగ్గెస్ట్ కంపెనీ హైదరాబాద్‌లో వాళ్ళు విల్లాస్ కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 వాళ్ళ విల్లాస్ ఆల్‌మోస్ట్ మన లేఅవుట్ పక్క వరకు వాళ్ళొస్తారు. నెక్స్ట్ బానూర్ అనేది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మిడ్ లెవెల్ టౌన్ అది. సో చుట్టుపక్కల అన్ని విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఉంటున్నారు. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చిన్న విల్లా కమ్యూనిటీ ఉంది. సో ఓవరాల్‌గా తీసుకుంటే ఏంటంటే ఎక్కడో ఫార్ డిస్టెన్స్ వెళ్ళకుండా నియరెస్ట్ యాక్సెసిబుల్ పాయింట్‌లో మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ నియోపోలిస్ నుంచి మనం ప్రాజెక్ట్‌కి రావడానికి కొల్లూరు ఎగ్జిట్ దిగి ఈ ఈ రోడ్స్ తీసుకొని ఆల్మోస్ట్ 2, 3, 4 రోడ్స్ ఉన్నాయండి మాస్టర్ ప్లాన్‌లో. ఐదర్ మోకిలా నుంచి రావచ్చు, ఇలా కొల్లూరు ఎగ్జిట్ నుంచి రావచ్చు. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఆల్రెడీ ఏంటంటే లివింగ్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఈ ఏరియా మొత్తం ఫిల్ అవుతదనేది ఒక ప్రిడిక్షన్ అండి. ఆహ్, హ్మ్. ఆల్మోస్ట్ కొల్లూరు ఎగ్జిట్‌లో కొత్తగా అపార్ట్‌మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. కొల్లూరు ఎగ్జిట్ తీసుకుంటే ఇక్కడ మీకు మై హోమ్ త్రిదశ, మై హోమ్ అంకుర విల్లాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మై హోమ్ విపిన వాళ్ళ కొత్త హ్మ్, హై రైజ్ ప్రాజెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఆర్ఎస్ పస్సురావు వాళ్ళ అన్విత హై9 అని ఒక హై రైజ్ ప్రాజెక్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ రోడ్‌లో తీసుకుంటే సమిస్తి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ అన్విత వాళ్ళ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్‌లో విల్లాస్ చేయటం కూడా అయిపోయిందండి. ఇప్పుడంతా హై రైజ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆహ్, ఈ కంపెనీ నేమ్ ఎలెనోర్ అని ఉంటుంది. వాళ్ళది హై రైజ్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఈ ఏరియాలో హై రైజ్ అపార్ట్మెంట్స్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది. ఈ ఈ ఈ ఈ బెల్ట్‌లో కూడా ఇక్కడ ఒక హై రైజ్ అపార్ట్మెంట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటంటే నాగుల్పల్లి రైల్వే టెర్మినల్. సో ఇక్కడికొస్తే మనకి అపర్ణ వాడు 400 ఎకర్స్ ఎక్వైర్ చేసున్నాడు. అపర్ణ వాడు ఆల్మోస్ట్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో వాళ్ళ ప్రాజెక్ట్ అనేది లాంచ్ అవుతది. అపర్ణ వాళ్ళు వచ్చే టైంకి ఈ మార్కెట్ ఆల్మోస్ట్ వాడి స్క్వేర్ యార్డ్ 80,000-90,000కి వాడు తీసుకెళ్తాడు ఈ బెల్ట్‌ని నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లో. సో యాహ్! ఇవి కనెక్టివిటీస్ వైస్‌గా. ఆహ్,
సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఈ బెల్ట్‌లో ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ అని ఉంటదండి. ఇది ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ లహరి రిసార్ట్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ రెసిడెన్స్ గోకుల్ స్కూల్ అనేది ఒకటుంటుంది. నెక్స్ట్ మనకి కొల్లూరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ ఇయర్ నుంచి ఆపరేషనల్‌కొచ్చింది. కొల్లూరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ సమిస్తి ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్కూల్ ఉంటుంది. గాడియం స్కూల్ అనేది ఉంటుంది. సో, స్కూలింగ్ వైస్‌గా ఈ బెల్ట్‌లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి. సో, స్కూలింగ్ వైస్‌గా ఈ బెల్ట్‌లో స్కోప్ ఉంది. సేమ్ వే ఆహ్, కంపెనీస్ ఐటీ ఇండస్ట్రీ నుంచి ఈజియెస్ట్ యాక్సెస్ పాయింట్ ఉంది. సో, ఈ సినారియోస్ వల్ల ఏం జరుగుతదంటే, ఈ నల్లగండ్ల బెల్ట్ ఇక్కడ కొనాలంటే పర్ స్క్వేర్ యార్డ్ 1,20,000 పడుతుందండి. హెచ్ఎండీ అప్రూవ్డ్ ప్లాట్. ఈ నల్లగండ్ల, తెల్లాపూర్ ఈ బెల్ట్‌లో కొనాలంటే 1,20,000 అవుతుంది. ఇక్కడ 1,20,000 పెట్టి కొనే బదులు ఈ బెల్ట్‌లో యాస్ ఆఫ్ నౌ 35,000, 40,000 లోపున్నాయి. అప్పర్ పార్ట్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్‌లో. సో, ఈ బెల్ట్‌లో ఆహ్, ఇక్కడ 1,20,000 పెట్టి కొనే బదులు ఇక్కడ 40,000 పెట్టి కొంటే ఆల్‌మోస్ట్ 1/3 ఆఫ్ ప్రైస్‌లో వస్తుంది కాబట్టి ఇక్కడికి పీపుల్ మైగ్రేట్ అయ్యే స్కోప్ అనేది చాలా ఎక్కువుంది. సో, ఇక్కడ ఈ సెగ్మెంట్‌లో ఎంటర్ అయితే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి మంచి అప్రిసియేషన్స్ వస్తాయి. సో, నెక్స్ట్ హ్మ్. సో, ఈ పర్టిక్యులర్ ఇమేజ్ చూస్తే అండి మీకు కనిపిస్తది. ఈ ఈ ఈ ఈ ఏరియా అనేది మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 ప్లాట్స్ అనేవి మనం ఇన్వెస్ట్ నుంచి బ్లాక్ చేసాము. ఆల్రెడీ ఒక ప్లాట్ ఫ్రాక్షనల్ లాస్ట్ మంత్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక మంత్ ఈ మంత్ ఒక ప్లాట్ ఎళ్తుంది. సో, ఇట్లా కంటిన్యూయస్‌గా మనకొక మంత్లీ ఒక ప్లాట్ లెక్క మనం ఈ లేఅవుట్‌లో తీసుకుంటా వస్తున్నాము. సో, మీకిందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు డీఎస్ఆర్ వాళ్ళ విల్లాస్ అండి ఇవి. ఫేజ్ 1 వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ విల్లా కమ్యూనిటీ అనేది నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఆక్యుపేషన్ వచ్చేస్తది కంప్లీట్‌గా. వీళ్ళు ఆల్‌మోస్ట్ 150 స్క్వేర్ యార్డ్స్‌లో 3 ఫ్లోర్స్ కన్‌స్ట్రక్షన్ తోటి 2 క్రోర్ రూపీస్ తోటి వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో, మనం కొనే ప్లాట్‌లేమో 246 స్క్వేర్ యార్డ్స్. ఇవేమో 150 స్క్వేర్ యార్డ్స్. సో, చాలా చిన్న సైట్‌లో 3 ఫ్లోర్స్ కట్టి 2 క్రోర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. 4 ఇయర్స్ తర్వాత ఈ ఏరియాలో 250 స్క్వేర్ యార్డ్స్ అంటే డీసెంట్ సైజ్‌లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళొచ్చి ఆ రోజు మార్కెట్ స్టాండర్డ్ 4.5 క్రోర్ పెట్టి విల్లా కొనుక్కునే బదులు ప్లాట్ కొనుక్కొని కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు. బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ. సో, ఇది లేఅవుట్ అండి. ఆల్రెడీ మన లేఅవుట్ దగ్గర కమర్షియల్స్ అవి నడుస్తానే ఉన్నాయి. ఈ డ్రోన్ షాట్. యాహ్! సో, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏమన్నా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటే అడగొచ్చండి. నేను మీకే ఆన్సర్ చేస్తాను. దీపిక ఉన్నారా? యాహ్! ఉన్నాను సార్. కొంచెం క్వెషన్స్ తీసుకుంటారా? యాహ్! యాహ్! సో, కరెంట్ ప్రైస్ వాట్ ఈస్ ద కరెంట్ ప్రైస్ అని చెప్పేసి కరెంట్ ప్రైస్ అనేది ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మనం బుక్ చేసుకున్న డీల్ 33,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో, ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి ప్లాట్ సైజ్ వచ్చేసి 246 స్క్వేర్ యార్డ్స్. సో, 6 షేర్స్ అంటే 41 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ షేర్. 13.5 లాక్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ టికెట్ అండి. ఈచ్ ఇన్వెస్ట్‌మెంట్ టికెట్ సైజ్ 13.5 లాక్. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్‌మెంట్ పర్ పర్సన్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. యాస్ ఎ పర్ ఫ్రాక్షనల్. పర్సన్ 13.5 లాక్ అనేది ప్లాట్ కాస్ట్ అండి. రిజిస్ట్రేషన్ కాస్ట్ ఒక 50,000 ఉంటుంది. మీరు ఫార్మ్ ఫిల్ చేయండి. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. ఇంకేమైనా ఆ! టెక్నికల్ క్వెషన్స్? మహేష్ యాహ్! గారు,
జస్ట్ ఇప్పుడు ఒక్క క్యాలిక్యులేషన్ చెప్పారు కదా, అది ఒక్కసారి రిపీట్ చేయనా? ఎవరండి మాట్లాడేది? ఐ మీన్ నేను అభిమన్యుని మాట్లాడుతున్నాను. అభిమన్యు గారు. ఓకే. సో 33,000 పర్ స్క్వేర్ యార్డ్ మనం చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్‌లో. సో 246 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్, దాన్ని 6 షేర్స్‌గా డివైడ్ చేస్తున్నాం. ఓకే. సో 246 డివైడ్ బై 6 అంటే 41 స్క్వేర్ యార్డ్స్ అనేది ఈచ్ షేర్. సో 41 స్క్వేర్ యార్డ్స్‌కి మనం ఇన్వెస్ట్ చేయాలి. 13.5 లాక్ అనేది ప్లాట్ కాస్ట్, రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి. ఓవరాల్‌గా 14 లాక్ అవుతుందండి ఇన్వెస్ట్‌మెంట్. వన్ ఓకే షేర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. మీ మొబైల్ నెంబర్ చెప్తారా అండి? మీరు ఫామ్ ఫిల్ చేయండి, క్వెషన్ మెన్షన్ చేయండి, మీకు దీపిక రిప్లై ఇస్తారు. నంబర్ సార్ ఫామ్ ఫిల్ చేయండి సార్, మీది ఆర్వీజీ అని వచ్చింది. సో ఒకసారి ఫామ్ ఫిల్ చేయండి, నేను మీకు కాల్ కనెక్ట్ చేస్తాను. తీసుకుంటాను. హలో Yeah. హలో సార్ చెప్పండి. యా పేజ్ చెప్పండి సార్. 240 స్క్వేర్ ఫీట్స్ అంటే ఎంత అవుతుంది? లైక్ 30-40 అదేం రాదు కదా. మళ్ళీ చెప్పండి. 30-40కి ఎంత అవుతుంది? 30-40 ప్లాట్ 1340 అంటే అండి 30-40 ఇప్పుడు 60-40 30-40 అట్లా. అది డైమెన్షన్స్ అండి. ఇప్పుడు మన ప్లాట్ వచ్చేసి 33 ఫీట్ ఇంటూ 67 ఫీట్ అండి. 33 విడ్త్ ఉంటుంది, 67 డెప్త్ వస్తుంది. మంచి బ్యూటిఫుల్ విల్లా అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఒక్క ప్లాట్ కి 33 ఫీట్ 67 ఫీట్. ఎస్, ఒక ప్లాట్ 33 ఫీట్ ఇంటూ 67, టోటల్గా 246 స్క్వేర్ యార్డ్స్ అనేది ఆ టోటల్ అసెట్, దాని కాస్ట్, దాని సైజ్ ఇంటూ Okay. 33K పర్ స్క్వేర్ యార్డ్ అరౌండ్ దాని వాల్యూ వస్తుంది అనమాట. అంత హై వాల్యూ అసెట్ ని మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ గా పర్చేస్ చేస్తున్నాం. ఓకే, ఇది కొంచెం రిటర్న్ లో ఏమైనా పంపిస్తారా? ఇంత స్క్వేర్ ఫీట్ ఇంత ప్రైస్ ఏమండి? రిటర్న్ లో లైక్ ఏమైనా ఒక రాసి పంపిస్తారా? యా నేను పంపిస్తానండి, ఫామ్ Definitely, ఫిల్ చేయండి. Like definitely అండి. మీరు share it to just my friends or others, it will be easy Yeah. for me. షూర్ డెఫినెట్గా అండి, మీరు జస్ట్ ఫామ్ ఫిల్ చేయండి, మీకు ఫామ్ అన్ని ఫిల్ డీటెయిల్స్ వస్తాయి. Okay. ప్రతిదీ డాక్యుమెంటేషన్ ఉందండి. అంటే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ రిలేటెడ్ గా ఈ 6 పీపుల్ మధ్య మనము ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకుంటాం, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ డ్రాఫ్ట్ కూడా ఉంది, డ్రాఫ్ట్ కూడా షేర్ చేస్తారు. సో మనం ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్లో అసెట్స్ ఎక్వైర్ చేస్తున్నాము. ఇట్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కింద. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 అసెట్స్ ఎక్వైర్ చేసాము కొండకల్ ముకిలా ఏరియాలో. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ బెల్ట్లో నెంబర్ ఆఫ్ అసెట్స్ ఎక్కువ ఉంటే రేపు మేమే విల్లాస్ కట్టొచ్చు లేదా రేపు అపార్ట్మెంట్స్ కట్టొచ్చు అనే మైండ్ సెట్ తోటి గ్రూప్ ఎక్కువగా ఈ బెల్ట్లో అసెట్స్ ఎక్వైర్ చేస్తున్నాం. సో సార్ మీరు ఇప్పుడు ఫామ్ ఫిల్ చేయండి, ఏ డీటెయిల్ కావాలన్నా దీపిక మీకు ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇది లాక్ ఇన్ ఎన్ని ఇయర్స్ సార్ ఇప్పుడు మనం ఇది తీసుకునేది? 4 ఇయర్స్ లాకిన్. 4 4 ఇయర్స్ years. లాకిన్ అండి. 4 Okay. ఇయర్స్. ఈ అమౌంట్ మనకి ఎటువంటి అవసరం లేదనుకుంటేనే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే 6 పీపుల్ కలిపి ఒకటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫిక్స్డ్ అండి. మనం ఎంటర్ అవుతున్నాము, 4 ఇయర్స్ తర్వాత సేల్ చేసుకొని బయటకు వస్తాం. సో అప్పుడు గ్యారంటీ సేల్ చేస్తామండి 4 ఇయర్స్ తర్వాత. మీన్ ఇప్పుడు 6 పీపుల్ ఉన్నారండి. 6 Yeah. పీపుల్ యునానిమస్ గా లేదు మనం ఇంకో 1 ఇయర్ ఉంచుకుందాము, బాగుంది ఇంకో 2 ఇయర్స్ ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకోవచ్చండి. బట్ ఇట్ షుడ్ బి యునానిమస్ డిసిషన్. బట్ మనం అగ్రిమెంట్ లో అయితే 4 ఇయర్స్ తర్వాత సేల్ చేసుకుంటామనే రాసుకుంటాం. ఓకే. ఒక్క పర్సన్ కూడా లేదు మనం ఉంచుకోవద్దు అమ్ముకుందాము అని 4th ఇయర్ తర్వాత లాకిన్ అగ్రిమెంట్ తర్వాత అంటే అది మనం అమ్ముకోవాల్సిందేనండి. దట్స్ హౌ ద డీల్ ఈస్. సార్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో లైక్ 50,000 అన్నారు కదా, పర్ పర్సన్ 50,000 పడుతుందా అండి ప్లాట్ కి? ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికండి డాక్యుమెంట్ వాల్యూ 15,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. డాక్యుమెంట్ వాల్యూ ఇంటూ 41 అంటే మీకు 6,15,000 వస్తుంది. యావరేజ్గా 8% అంటే అది 50,000 వస్తుందండి. అది మనము చలానా తీస్తాము, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ వైట్, ఐ మీన్ అది ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు మీరు పర్సనల్గా కనెక్ట్ అవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫామ్ ఫిల్ చేయండి, Okay. మీకు ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేస్తాను. ఓకే.
సార్ ఆఫ్టర్ 4 years ఏం రిటర్న్ ఉంటుంది అప్రాక్సిమేట్ చెప్తారా? సరే 80% నుంచి 120% మధ్యలో ఉంటదనేది ప్రిడిక్షన్ అండి. దీనికి మేజర్ కండిషన్స్ అంటే ఏమేం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయంటే నియోపోలిస్‌లో జరిగే డెవలప్‌మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అండి. సో, నియోపోలిస్‌లో ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్ అయ్యి స్టార్ట్ అయ్యాయి. మై హోమ్ వాళ్ళ బిజినెస్ పార్క్‌లు ఇవి అక్కడ ట్రాక్షన్ పెరిగితే దానికి రిలేటివ్‌గా మనకి అప్రిసియేషన్ అనేది కనిపిస్తుంది. సో, బట్ యాస్ ఆఫ్ నౌ 80-120% అంటే ఒక డబుల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఇన్వెస్ట్‌మెంట్. ఎనీ మోర్ క్వెషన్స్ అండి? ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదు లైక్ మీరు 1-on-1 కాల్ అయినా మీరు అంటే దీపిక మీరు అన్‌మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది గదా! వాళ్ళకి? ఉంది సార్. ఓకే. హలో యాహ్! సార్ చెప్పండి. సార్ అభిమన్యు మాట్లాడుతున్నానండి. అభిమన్యు ఇది గారు. ఇప్పుడు కంపేర్ టు హ్యాపీ కాయిన్ ఈజ్ మెయిన్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ కదండి. అంటే జస్ట్ కంపారిజన్ కోసం అడుగుతున్నాను. సో హ్మ్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ 4 years లో రిటర్న్ హ్మ్. ఇప్పుడు మీరు ఇది 33,000 కి మనం తీసుకుంటుంటే యూ సెడ్ అరౌండ్ 100% డబుల్ అవ్వచ్చు అన్నారు కాబట్టి అవునవును. హ్మ్. సో ఆ రీజన్ గా మనకి మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటర్ అంటారా? ఇట్లా అయితే బెటర్ అంటారా? అంటే అండి ఇప్పుడు జనరల్‌గా మ్యూచువల్ ఫండ్ అనేది నేను యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్‌ని కాదు. కానీ మీకెవరైనా కనెక్ట్ చేయమంటే చేస్తాను. బట్ ఈ ఈ దీని వరకు తీసుకుంటే ఇక్కడ 20% అనేది కనపడుతుంది. ఏది ఇయర్ ఆన్ ఇయర్ విత్ ఐఎక్స్ఆర్ఆర్ ఏదో అంటారండి మ్యూచువల్ ఫండ్స్ టెర్మినాలజీలో. XARR ఓకే. మ్యూచువల్ ఫండ్ XARR కావాలంటే మీకు నేను ఈ 2 నా దగ్గర ఇంతొస్తుందనేది నా ప్రిడిక్షన్. మీరు కావాలంటే నేను ఎవరినైనా మ్యూచువల్ ఫండ్ ఎక్స్‌పర్ట్ కనెక్ట్ చేసి డిస్కస్ చేద్దాం మరి ఈ టాపిక్. ఓకే. జస్ట్ కంపారిజన్ కోసం అడిగాను. ఓకే. అదేలెండి సార్. అదేలెండి. అంటే టోటల్‌గా ఏంటంటే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే రకరకాలు ఉంటదండి. ఆహ్, రియల్ ఎస్టేట్ కొంత, మ్యూచువల్ ఫండ్స్ కొంత కామన్‌గా డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తుంటారు గదా! ఓకే. 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 గాట్ ఇట్. థాంక్ యూ. యాహ్! వెల్కమ్ సార్. సార్ నా పేరు శ్రీనివాస్ అండి. ఒక శ్రీనివాస్ గారు. ఇంటర్వ్యూ అంటే ఎంత టైంలో పే చేయాల్సి ఉంటది? ఇది మనకు 1 మంత్ అండి టైము. 1 మంత్. యాహ్! బుకింగ్ అడ్వాన్స్ ఒక 1,00,000 ట్రాన్స్‌ఫర్ చేయాలి. తర్వాత ఓకే. రిమైనింగ్ ఒక 1 మంత్‌లో పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఓకే. రిజిస్ట్రేషన్ అనేది మనకి జాయింట్ రిజిస్ట్రేషన్ అవుతది. ఈచ్ పర్సన్‌కి 41 స్క్వేర్ యార్డ్స్ షేరు. ఇన్వెస్టర్స్ పేరునే ఉంటది ల్యాండ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. రైట్. థాంక్ యూ. యాహ్! ఓకే. బి ఇన్వెస్ట్మెంట్ చార్జెస్ ఏమైనా ఉంటాయండి మళ్ళీ మిగతా? లేదండి. ఆ చార్జెస్ ఇంక్లూడెడే. 4 ఇయర్స్ సర్వీస్ చార్జెస్ ఇంక్లూడెడేనండి దీంట్లో. ఈ ప్రైస్ లోనా? ఆ! ప్రైస్‌లోనే ఇంక్లూడెడ్. ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. మా సైడ్ నుంచి మేము 4 ఇయర్స్ మీకు ఆన్సరబుల్ అండి. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి అప్డేట్స్ ఇవ్వటం. అక్కడ మీ ప్రాజెక్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేయటం. అండ్ 4 ఇయర్స్ తర్వాత లైజనింగ్ చేయటం. అంటే లైజనింగ్ అది సేల్ ఎలా ఉంటుందంటే మార్కెట్‌లో హ్మ్, ఇప్పుడు సెల్లింగ్ ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయండి. లైక్ ఏజెంట్స్‌కి పిలిచి వాళ్ళకిస్తే వాళ్ళు ఒక 1% తీసుకుంటారు. అది స్టాండర్డ్. ప్రైస్ నెగోషియేషన్స్ ఇయన్నీ బిఎన్ఎస్ నుంచి మేము చేస్తాం. బెస్ట్ అవైలబుల్ డీల్ అది మీరు తీసుకొచ్చినా, మేము తీసుకొచ్చినా, ఎవరు తీసుకొచ్చినా ఇన్వెస్టర్‌లకి బెస్ట్ అవైలబుల్ ప్రైస్‌కి మనం సేల్ చేస్తాం.
అది ఎంత టైంలో అనేది ఎలా అవుతుంది డిసైడ్? జనరల్లీ అండి అసెట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు కూకట్పల్లిలో ప్లాటు 1 వీక్లో అమ్మొచ్చండి. అంటే కూకట్పల్లి ఏరియాలో క్లీన్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్ ఉంటే 1 వీక్లో సేల్ చేయొచ్చు. ఓకే. అలాగే తెల్లాపూర్ ఉంటే 2 మంత్స్లో అమ్మొచ్చు. కొల్లూరు మోకిలాలో యాజ్ ఆఫ్ నౌ 3 మంత్స్లో అమ్మొచ్చు. ఇప్పుడు అదే సదాశివపేట అట్లాంటి ఏరియా అయితే 6 మంత్స్ టు 8 మంత్స్ పట్టుద్ది. బికాజ్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. కూకట్పల్లి లాంటి ఏరియాలో ప్లాట్స్ చాలా తక్కువ, వెరీ రేర్ సేల్కి వస్తాయి. సో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇలా ఉంటుందండి. సో మన సినారియో తీసుకుంటే 4 ఇయర్స్ తర్వాత ఒక ప్లాట్ సేల్ చేయడానికి 2 మంత్స్ పట్టొచ్చండి. ఓకే. సో మనకి ఎలాగో లాక్-ఇన్ పీరియడ్ తెలుసు. లాక్-ఇన్ పీరియడ్ రాకముందే 2-3 మంత్స్ ముందే మనం అలర్ట్ అయిపోయి దాన్ని మార్కెట్‌లో పెట్టి అప్పటికే మనకు క్లారిటీ వచ్చేస్తదండి. లాక్-ఇన్ పీరియడ్ అయిపోయే టైంకి ఈ ప్రైస్ వస్తుందని. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు అంటే ఈ పర్సన్ ఎవరుంటారు? అంటే మీరే కంటిన్యూ చేస్తారా? లేకపోతే నేనే ఉంటానండి. నేనే ఉంటాను. ఓకే. ఇన్ కేస్ అంటే నార్మల్‌గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారా మీరు? అవునండి. బీ ఇన్వెస్ట్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. యాహ్! వెల్కమ్. ఈ 6 పీపుల్‌ని కూడా కనెక్ట్ చేస్తామండి. అంటే ఈ 6 పీపుల్‌వి మనం లాక్-ఇన్ అగ్రీమెంట్ మీకు డ్రాఫ్ట్ చూడండి. దాంట్లో క్లియర్‌గా వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందరి కాంటాక్ట్స్ అందరి దగ్గర ఉంటాయి. సో ఇందులో హైడ్ చేసేదేమి ఉండదు. అలాగే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ రావడానికి కానివ్వండి, కనెక్షన్స్ కానివ్వండి. సో లెట్స్ సపోజ్ అంటే మీ క్వెషన్ నాకు అర్థమైంది. అసలు బీ ఇన్వెస్ట్ అనే సినారియో లేకపోయినా కూడా మీ అసెట్ సెక్యూర్‌గానే ఉంటది. ఎందుకంటే 6 పీపుల్ మీదే ల్యాండ్ ఉంది. సో మాతో సంబంధం లేకుండా కూడా మీకు 6 పీపుల్ కావాలంటే సేల్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక వర్స్ట్ కేస్ సినారియో సేఫ్టీ వైస్‌గా ల్యాండ్ 6 పీపుల్ మీద ఉంది. 6 పీపుల్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో దే కెన్ సెల్ అట్ ఎనీ టైమ్ విత్ మ్యూచువల్ కన్సెంట్. ఓకే. థాంక్ యూ. యాహ్! వెల్కమ్. సార్ అగైన్ అభిమన్యు అండి. యాహ్! సార్ చెప్పండి. ఈ కాన్సెప్ట్‌లో మీరు ప్రీవియస్‌గా కూడా చేశారు కదా! ఐ అవునండి. థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మనం సో 1.5 ఇయర్ నుంచి చేస్తున్నామండి. ఇదే బెల్ట్‌లో ఈ మోడల్సే ఎక్కువ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో అంటే మీరు జనరల్‌గా ఎప్పుడు చేసినా కూడా 4 ఇయర్స్ అనేదే 4 పెట్టినట్టున్నారు. ఇయర్స్ స్టాండర్డ్ లాక్-ఇన్ అండి. అంటే ఆ అసెట్‌లో మనం డబ్బు పెట్టిన తర్వాత అది గ్రోత్ రేటు, ప్రాపర్ రిజల్ట్ చూడాలంటే మనకి అంత టైం పడతదండి. రియల్ ఎస్టేట్ చాలా ఓకే. మంది ఏంటంటే ఫాస్ట్‌గా 1-2 ఇయర్స్‌లో చూడొచ్చు అనుకుంటాం గానీ, బట్ లాస్ట్ 4-5 ఇయర్స్ జరిగింది వేరండి. అంటే తెలంగాణ రకరకాల కారణాలున్నాయి. అంటే 2009 నుంచి 2016 వరకు గ్రోత్ లేదు తెలంగాణలో. ప్రైజెస్ స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా పెరిగేసరికి ఒక స్టేజ్‌లో బెంగుళూరు కానివ్వండి, బాంబేలో ఒక 100 గజాలు అమ్ముకుంటే ఇక్కడికొస్తే 1000 గజాలు దొరికే పరిస్థితి వచ్చింది. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ట్రాక్షన్ పెరిగింది, సేల్ పెరిగింది, అప్రిసియేషన్ అనేది ఫాస్ట్‌గా వచ్చి ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటితో సమానంగా హైదరాబాద్ రీచ్ అయిపోయింది. సో, అప్పుడు చూసిన గ్రోత్ రేట్ అనేది అది ఆల్‌వేస్ అది మళ్ళీ అంత ఈజీగా మనం చూడలేము. ఇక్కడ నుంచి స్టాండర్డ్ గ్రోత్ ఉంటది. స్టాండర్డ్ గ్రోత్ అంటే ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే నంబర్ ఆఫ్ హౌసెస్ పెరుగుతాయో, నంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి ఉండటం స్టార్ట్ చేస్తారో అక్కడ వచ్చే న్యాచురల్ గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. దానికోసం మినిమమ్ 4 ఇయర్స్ అనేది పడుతుంది. ఓకే. అదేలెండి. జస్ట్ అంటే అసలు ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అక్కడ సినారియోస్ మాట్లాడుకోవచ్చని అంటే కంప్లీట్ అయితే ఇప్పుడు సరిపోతుంది. మేము ఈ ఏరియాలో 18,000కి ఎంటర్ అయ్యి 34కి ఎగ్జిట్ అయిన సినారియోస్ ఉన్నాయండి 2019లో. మీకు హర్షిత్ వాళ్ళదే స్ప్రింగ్‌ఫీల్డ్ విల్లాస్ అనే ప్రాజెక్ట్‌లో 18,000కి ఇన్వెస్ట్ చేసాం బల్క్. ఓకే. 34కి 3 ఇయర్స్‌లో ఎగ్జిట్ అయ్యాం. ఓహ్! 3 ఆ! ఇయర్స్‌లోనే అందరి కన్సెంట్‌తో 6 మెంబర్స్ కన్సెంట్‌తో 6 ఎగ్జిట్ మెంబర్స్ అయింది. కన్సెంట్ కాదండి. అది ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్కళ్ళు కొనగలిగాం. ఓకే. ఓకే. హుహు. సో, ఏదైనా సినారియో ఒకటేనండి. 6 కొన్నా 6 పీపుల్ కొనేటప్పుడు క్లియర్‌గా మనం 4 ఇయర్స్ అని ముందే మనం
రూల్స్ మనం డిఫైన్ చేసుకుంటున్నాం అంతే. యా సార్ ఇక్కడ కూడా మరి 150 స్క్వేర్ యార్డ్స్ అలా ఉంటుంది, ఇంకా తక్కువ సైజులో పెట్టచ్చు కదా. తక్కువ సైజు లేవు సార్. అంటే అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లేఅవుట్స్ చేసే పరిస్థితి లేదండి. ఈ బెల్ట్‌లో ఎకరాలు ఉంటే హై రైజ్ అపార్ట్మెంట్స్‌కి వెళ్తున్నాయి. లేదంటే విల్లాస్‌కి వెళ్తున్నాయి. విల్లాస్ ప్రాజెక్ట్స్‌కి వెళ్తున్నాయి. సో కొత్తగా గోల్డెన్ ట్రయాంగిల్‌లో వచ్చి లేఅవుట్ చేసే పరిస్థితి లేదు. అయిపోయింది. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు ఎకరం 15 కోట్లు 20 కోట్లు పెట్టి కొని లేఅవుట్లు చేయలేరు. ఫైనాన్షియల్ వైబిలిటీ అయిపోయింది. అందుకే మీకు ఇప్పుడు వచ్చే లేఅవుట్స్ అన్నీ త్రిబుల్ ఆర్ బేస్డ్‌గా వస్తున్నాయి కొత్తయన్నీ. అంటే ఈ పాయింట్ నుంచి 30 కిలోమీటర్స్ బయటికెళ్తున్నారు. ఎందుకంటే ఆ లేఅవుట్ చేయాలి అంటే వాళ్ళకి ఎకరం కాస్ట్ 2-3 క్రోర్స్ లోపు ఉంటేనే వర్కౌట్ అవుతది. సో ఇప్పుడు ఇది ఈ బెల్ట్‌లో ఈ లేఅవుట్ వచ్చేసి హరిబాబు గారు వాళ్ళది. హరిబాబు గారు అంటే మీకు లహరి రిసార్ట్స్ ఓనరు. వాళ్ళు ల్యాండ్స్ ఎప్పుడో ఎక్వైర్ చేసుకొనున్నారు. సో వాళ్ళు చేసిన లేఅవుట్ అండి. ఇందులో మినిమమ్ ప్లాట్ సైజే 246 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్. ఓకే. ఇప్పుడు అంటే ఈ 6 మెంబర్స్ కాకుండా ఒక్కళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంటదా దీంట్లో? తీసుకోవచ్చండి. ఒకళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒకళ్ళు తీసుకుంటే మీకు బ్యాంక్ లోన్ వస్తది. నియర్లీ 50% బ్యాంక్ లోన్ ఇస్తది ఈ ప్లాట్ మీద. ఓకే. తీసుకోవచ్చండి. మీరు సింగిల్‌గా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జస్ట్ ఆ ఫార్మ్‌లో మెన్షన్ చేయండి. సింగిల్‌గా చూస్తున్నానని నేను మీకు కనెక్ట్ అవుతాను. ఓకే సార్. థాంక్ యూ. యాహ్! ఓకే. వెల్కమ్. హలో. హలో. యాహ్! హలో. యాహ్! అది బ్యాంక్ లోన్ ఆప్షన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే అది అవ్వదండి? దానికేమైనా ఆప్షన్ ఉందా? అవ్వట్లేదు సార్. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే అవ్వట్లేదు. 6 పీపుల్‌కి అవ్వట్లేదు. ఒక ఇద్దరికైతే చేయొచ్చు. అచ్చా! 6 పీపుల్‌కి అవ్వట్లేదు. ఓకే. థాంక్ యూ. యాహ్! వెల్కమ్ సార్. Any more questions? ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయండి? అది సిల్లీ డౌట్ ఉంది. అంటే 6 పీపుల్ కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు? అంటే క సిల్లీ డౌట్ అని కాదండి. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అండి. ఇప్పుడు మరీ 6 పీపుల్ కంటే ఉండొచ్చు. బట్ ఈ అసెట్ వాల్యూని బట్టి మనం టికెట్ సైజు 15 లోపు అట్‌లీస్ట్ 12 అబోవ్ ఉండేలా చూసుకుంటున్నామండి. ఓకే. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇప్పుడు ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళ పేరుతో డాక్యుమెంటేషన్ చేయాలి. ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్‌తో కూడా చేయొచ్చు. బట్ దానికి డిఫరెంట్ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఎలా అంటే ఏదన్నా ఎల్ఎల్‌పి ఒక ఫర్మ్ పెట్టాలి. ఒక ఫర్మ్ పెట్టి ఆ ఫర్మ్ పేరు మీద ఒక 10 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ అయినా ఒక అసెట్ కొనొచ్చు. ఆ 20 మెంబర్స్ పేరు మీద ఏదైనా ఒక ఎంటిటీ పెట్టి ఆ ఎంటిటీ మీద కొనాలి. అది టూ మచ్ కాస్ట్‌లీ ప్రాసెస్, టైమ్ వేస్ట్ ప్రాసెస్ అండ్ లెంతీ ప్రాసెస్. ఓకే. సో ఆ మోడల్ అనేది కష్టం. మనకి ఈ స్టేజ్‌లో వర్కౌట్ కాదు. సో 6 పీపుల్ అనేది కన్వీనియన్స్ అండి. అందుకు జస్ట్ ఫర్ కన్వీనియన్స్. యాహ్! వెల్కమ్. వెన్ యూ గో త్రూ ఎల్ఎల్పి ప్రాసెస్‌లో వెళ్ళినప్పుడు మనకి టాక్సేషన్ రిలేటెడ్‌గా బెనిఫిట్ ఉంటది అనేది కొంచెం ఐడియా ఉంది. దానికన్నా కూడా మనకి ఎక్కువ చార్జెస్ అయితున్నాయా? ఎల్ఎల్‌పీస్ చాలా టైట్ చేశారండి. అంత ఈజీగా లేదు. మీకు 3-4 ఓకే. ఇయర్స్ బ్యాక్ ఎల్ఎల్‌పీ ఫార్మ్ చేయడం ఈజీ. ఇప్పుడు ప్రతి ఓనర్స్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలా? హెక్టిక్ ప్రాసెస్ అండి ఎల్ఎల్‌పీ మెయింటైన్ చేయడం అనేది. ఓకే. బాగా టైట్ చేశారు కంపెనీస్ ఫార్మేషన్ కానివ్వండి, వాటి మీద ట్రాన్సాక్షన్స్ కానివ్వండి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు మనం పెట్టే ఎల్ఎల్‌పీ ఒక అసెట్‌కే ఇంకో అసెట్‌కి వాడుకోలేము. అది కూడా ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు మన సినారియోలోనే ఆ ప్రొవిజన్ లేదు. అంటే
ఈ ఎల్ఎల్పి పెడతాము, ఈ 6 పీపుల్ మీద ఓనర్‌షిప్ ఉంటుంది. రేపు మళ్ళీ డిజాల్వ్ చేయాలి. ఇదే 6 పీపుల్ నెక్స్ట్ దాంట్లోకి వస్తారని లేదు. సో, అది వైబిలిటీ రాదనమాట. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా పెద్ద అసెట్ 10 క్రోర్స్‌ది కొంటున్నామంటే ఎల్ఎల్పి మీద ఎళ్ళొచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్‌ని తీసుకొని. ఇక్కడ అసెట్‌కి మనం పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్‌కి దానికి అయ్యే ఎక్స్‌పెండిచర్‌కి మ్యాచింగ్ అవ్వట్లేదు. అందుకు ఎల్ఎల్పి మోడల్ చూస్ చేసుకోలేదు. అండ్ ఎల్ఎల్‌పిస్‌లో ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఆథరైజేషన్ అనేది మీరు మాకో, ఎవరికో ఇవ్వాలి. అసెట్ సేల్ అక్కడ ఏదన్నా మిస్‌మేనేజ్‌మెంట్ జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది. ఇక్కడేంటంటే ల్యాండ్ అనేది ఇన్వెస్టర్ పేరు మీదే ఉంది. ఇన్వెస్టర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కొచ్చి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆ అసెట్ అతని నుంచి బయటికెళ్తది. అదే ఎల్ఎల్‌పి మోడల్‌లో ఏంటంటే ఏదన్నా మేనేజ్‌మెంట్ జరిగే స్కోప్ ఉంటది కాబట్టి అసలు అది వద్దనుకున్నాం. ల్యాండ్ అనేది ఇన్వెస్టర్‌కి ఫస్ట్ సేఫ్‌గా ఉండాలి. సో, అతని పేరు మీద ఉండాలి కాబట్టి అతని కన్సెంట్‌తోనే బయటికెళ్ళాలి. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 లాక్స్ పెట్టాము. అరౌండ్ 30 లాక్స్ వచ్చింది అనుకున్నాము. ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ కట్టాలి కదా? అది కట్టాలి సార్. ఇప్పుడు మన డాక్యుమెంట్ వాల్యూ ఇవాళ 15,000 పెడుతున్నాము. రేపు 20,000 ఉంటే ఆ 5,000 కట్టాల్సొస్తది. ఓకే. మీరనేది 15,000 పర్ స్క్వేర్ యార్డ్ మనం పెడుతున్నాము. ఇప్పుడు డాక్యుమెంట్ వాల్యూ 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి అక్కడ. ఓకే. ఓకే. సో, రేపు 20 ఉండొచ్చు, 22 ఉండొచ్చు. అట్లా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే. సో, దాని మీద ఇండెక్సేషన్ తీసేసి ఓకే. గుడ్. కట్టాల్సొస్తది. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చార్జెసే మనకు ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ కనిపిస్తుంది. సపోజ్ 5,000 గెయిన్ వచ్చిందనుకోండి. 5,000లో 1,000 రిజిస్ట్రేషన్ చార్జెస్ దగ్గర పోతది. ఇండెక్సేషన్ 2,000 పోతది. సో, చాలా టాక్సేషన్ అనేది నామినల్ గానే ఉంటుంది. ఓకే. అది మీరు డౌట్ నాకు ఇంకొక డౌట్ ఇంకా ఉంది. డౌట్ ఉంటే నాకు దీపిక ద్వారా నాకు కనెక్ట్ అవ్వండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్నేంటంటే ఇక్కడ ఈ సెషన్ రికార్డ్ అవుతుంది. ఓకే. ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్లోజ్ చేయడం ఇంకోటి. థాంక్ యూ. ఓకే. శ్రీనివాస్ గారు ఫామ్ ఫిల్ చేయండి. నేను ఫామ్ చాట్ బాక్స్‌లో పోస్ట్ చేశాను. నేను కనెక్ట్ అవుతాను. ఇంకా అండి ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? Thank you, sir. I'm exiting. సో, దీపిక. యెస్ సార్. హలో. యెస్ సార్. వినపడుతుంది. యాహ్! సో, ఐ థింక్ కంక్లూడ్ చేద్దాం. యాహ్! చేద్దాం సార్. ఇంకా అంటే 20 హ్మ్. పీపుల్ వరకు ఉన్నారు. ఒకవేళ క్వెరీస్ ఉంటే ఓకే. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. యాహ్! లేదంటే క్వెషన్స్ చాట్ బాక్స్‌లో టైప్ చేసి హ్మ్. డూ ఆల్ నీడ్ టు విజిట్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ పర్చేస్. పర్చేస్ అప్పుడు రిజిస్ట్రేషన్‌కి రావక్కర్లేదండి. ఫార్మ్ 32 అని ఒక ఫార్మ్ ఉంటుంది. మా టీమ్ మీకు ఫార్మ్ పంపిస్తారు. సో, అందులో ఒక థంబ్ ఇంప్రెషన్, ఫోటో, సిగ్నేచర్ ఉంటుంది. సో, పర్చేస్‌లో రావక్కర్లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి. సేల్స్‌లో మాత్రం కంపల్సరీ రావాలి.
సేల్ చేసేటప్పుడు కంపల్సరీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి 6 పీపుల్ రావాలి. వచ్చి థంబ్ అండ్ సిగ్నేచర్ అక్కడ చేయాల్సి వస్తుంది. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడారు కదా! ఫార్మ్ ఫిల్ చేయలేదు సార్. సో, ఫిల్ చేస్తే అట్‌లీస్ట్ మనకు కాంటాక్ట్ తెలుస్తుంది. యాహ్! ఓకే అండి. రైట్. యాహ్! ఫార్మ్. హ్మ్. ఏమైనా క్వెషన్స్? ఒక 5 మినిట్స్‌లో కంక్లూడ్ చేద్దాం సార్. ఫార్మ్స్ వస్తున్నాయి మనకి ఇంకా. చాలా ఓకే మంది అండి. రిక్వెస్ట్ పంపించారు. ఒక ఓకే 5 అండి. ఓకే. మినిట్స్‌లో చేద్దాం సార్. డూ యూ మెయింటైన్ నామినీస్ ఆఫ్ ఆల్ 6 ఓనర్స్? యాహ్! అది మెయింటైన్ చేస్తామండి. అండ్ నామినీస్ డీటెయిల్స్ తీసుకుంటామండి. ఫ్యూ క్లయింట్స్ మధ్యలో జాయిన్ అయ్యారు. ఒకవేళ మీరు సెషన్ మధ్యలో గనుక జాయిన్ అయితే లైక్ డీటెయిల్స్ కోసం ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఫార్మ్ ఫిల్ చేయండి. నేను మీకు సెండ్ చేస్తాను. ఆ! ఇంకో 3 మినిట్స్‌లో కంక్లూడ్ చేద్దాం సార్. ఫార్మ్స్ ఇంకా చాలా వస్తున్నాయి. మేబీ ఓకే అండి. ఓకే. ఓకే. వాళ్ళు ఫిల్ చేస్తున్నారు అనుకుంటా మిడిల్ పార్టిసిపెంట్స్. So any other locations for good appreciation? గుడ్ అప్రిసియేషన్ లొకేషన్ అయితే ఇదేనండి. మేము అంటే రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్లస్ స్టాండర్డైజేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ అండి. అంటే కొన్ని ఏరియాస్‌లో వి హావ్ ఇన్వెస్టెడ్ కొంచెం సౌత్ సైడ్ ల్యాండ్స్ అంత క్లియర్‌గా ఇష్యూస్ వస్తున్నాయి. సో, ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంది దీనికి 2, 3 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఒకటి ఐటీ అండ్ నియోపోలిస్ వీటికి దగ్గరగా ఉంది. కమర్షియల్స్ వైస్‌గా ఎన్ఆర్ఐస్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ బెల్ట్‌లో ప్లాట్ కొనాలి అనే ఒక ఇంటెన్షన్‌తో ఉన్నారు.
నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్ అనేది మీకు లహరి రిసార్ట్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 3000 acres వరకు సో ఈ ఏరియాలో ల్యాండ్ క్లీన్గా ఉంది. అది మెయిన్ రీజన్. వాళ్ళు 20 yearsగా సస్టైన్ చేశారు. సో ఇన్ని ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేసిక్గా ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం. బట్ మీకు పర్సనల్ ఏరియాలో కావాలన్నా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకసారి మీరు పర్సనల్ కావాలని మీరు దీపికాకి మెసేజ్ పెట్టండి, ఆ ఫామ్ ఫిల్ చేయండి, కనెక్ట్ అయ్యి మాట్లాడదాం. Yeah, sir. We can conclude the session, sir. ఓకే అండి, థ్యాంక్ యూ Yes. ఫర్ అటెండింగ్ ద Yeah, సెషన్. thank you, sir. Thank you for the ఫామ్ explanation. చేయండి అన్న క్వశ్చన్స్ దీపికా కనెక్ట్ అవ్వండి. తను కావాలంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.